మనుషులుగా చలామణి అవుతున్న వారికి ఎవరికి కూడా పదవుల్లో అగ్రస్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి ఎక్కడే అలాంటివి కూడా సహకారం అందట్లేదు అన్నటువంటి సారాంశంగా చెప్పుకోవచ్చు ఈ అంశం. సో ఇక్కడ మరొక కీలకంగా ఒక వార్త చూద్దాం. పిసిసి చీఫ్గా శ్రీధర్ బాబు అన్నటువంటి వార్త, అది కూడా ఒక ప్రశ్నార్థకరంతో ఒక వార్త ఇక్కడ ప్రచురితమైంది. డిసెంబర్లో క్యాబినెట్లో పునర్వ్యవస్థీకరణ, భారీ మార్పులు ఖాయమన్న ప్రచారం. ఏఐసిసి ప్రధాన కార్యదర్శులుగా పొన్నం కోమటిరెడ్డి ఉండబోతున్నారన్నటువంటి ఒక ప్రశ్నార్థకరం వినిపిస్తోంది. బీసీ 2 అవుట్, బీసీల నుంచి 3 ఇన్ను. మంత్రివర్గంలోకి మహేష్ కుమార్ గౌడ్ ఖాయంగా కనిపిస్తున్నట్లు ఒక వార్త వినిపిస్తుంది. అలాగే బీసీ కోటాలో ఆది శ్రీనివాస్, విజయశాంతిలకు ఛాన్స్ దక్కవచ్చని కూడా ఒక ప్రచారం నడుస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. వెంకటరెడ్డి స్థానంలో రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డికి ఒక లైన్ క్లియర్ అయింది అన్నటువంటి ఒక ఊహాగానం. అలాగే టీపీసీసీ చీఫ్తో పాటుగా శ్రీధర్ బాబుకు హోంమంత్రి దక్కుతుందని కూడా ప్రచారం జరుగుతుంది. సీనియర్ మంత్రుల శాఖల్లోనూ భారీ మార్పులు ఉండబోతున్నాయి. ఎందుకంటే ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ పదవుల పంపకం కొన్ని మిగిలినటువంటి సందర్భాలు ముఖ్యమంత్రి దగ్గర కొన్ని శాఖలు ఉంచుకున్నారు. సో ఇవన్నీ ఎక్కడ ఉండబోతున్నాయి, ఎవరికి వెళ్ళబోతున్నాయి? ఎందుకంటే బీసీ నినాదంతో వచ్చింది 42% రిజర్వేషన్లు ఇవ్వబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే అక్కడ బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో ప్రకటించారో అప్పటి నుంచి కూడా దాని మీదే కసరత్తులు చేస్తున్నారు. ఆ ఫలితం మన జూబ్లీహిల్స్లో కూడా కనిపించింది. అయితే ఇక్కడ శాఖల్లో కూడా బీసీలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వాలి. ఎవరైతే బాగా పనిచేయట్లేదో వాళ్ళ మార్పులు చేర్పులు ఒక క్లియర్గా, అంటే 2028లో ఎన్నికలే గెలిపే లక్ష్యంగా ముందుకు వెళుతుందా కాంగ్రెస్ పార్టీ అంటే ఖచ్చితంగా. ఎందుకంటే నేతలు సమన్వయం చేసుకోవడం, ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో గతంలో ఇప్పుడు వాళ్ళని సంతృప్తి పరిచే విధంగా కొన్ని మార్పులు చేర్పులు చేయబోతున్నారు. దీని సారాంశం అదేని చెప్పుకోవచ్చు. భారీ మార్పులు ఖాయంగా ప్రచారం. ఇక్కడ పొన్నం కోమటిరెడ్డి ఏఐసిసి ప్రధాన కార్యదర్శులుగా ఉండబోతున్నారు అన్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. సో ఒక రకంగా పొన్నం కోమటిరెడ్డి 2 మంత్రి పదవుల్లో ఉన్నారు. సో ఇక్కడ 2 బీసీలే. సో ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే బీసీ నుంచి 2 అవుట్. ఎవరు అవుట్ అనేది కూడా చాలా కీలకం కాబోతుంది. 3 ఇన్ను, అంటే బీసీ నుంచి 2కి పదవి నుంచి తప్పించి 3కి ఇవ్వబోతున్నారు. ఆ 3 ఎవరు, తప్పించవలు ఎవరు, ఇవి చాలా కీలకంగా కాబోతున్నాయి. ఒకవేళ ఉంటే పొన్నం కోమటిరెడ్డి ఉండే అవకాశం ఉందా అన్నటువంటి వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. దాంతోపాటుగా మంత్రివర్గంలోకి మహేష్ కుమార్ గౌడ్, అంటే టీపీసీసీగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ని సో తప్పించి ఆయనకు ఒక ఉన్నతమైన పదవి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అది మంత్రి పదవులోకి, క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం. ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ని క్యాబినెట్లోకి తీసుకోబోతున్నారు, మంత్రి పదవి ఇవ్వబోతున్నారు అన్నటువంటి అంచనాలు కనిపిస్తున్నాయి. అలాగే బీసీ కోటాలో ఆది శ్రీనివాస్, విజయశాంతిలకు ఛాన్స్ దక్కవచ్చని ప్రచారం. ఎందుకంటే విజయశాంతిని ఎమ్మెల్సీగా తీసుకున్నారు. అనూహ్యంగా ఆమె పేరు మహిళా కోటా కిందనో లేకపోతే ఏసీసీగా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత విజయశాంతి యాక్టివ్ అవ్వటం సందర్భం కనిపించింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా కూడా ఎక్కడ కూడా కనిపించినటువంటి సందర్భాలు గెలుపు తర్వాత స్తబ్దుగానే ఉన్నారు. దాదాపుగా 1.5 ఇయర్ తర్వాత ఆమె వచ్చిన తర్వాత పూర్తిగా మార్పులు చేర్పులు వచ్చాయి. అప్పుడు తెరపైకి వచ్చినటువంటి సందర్భం. అప్పుడే పదవి మొన్న క్యాబినెట్ విస్తరణలో విజయశాంతికి ఛాన్స్ రాబోతుంది, దాదాపుగా ఖాయమైనటువంటి వ్యాఖ్యలు వినిపించాయి. కానీ ఈసారి మరొకసారి పేరు వినిపిస్తుంది. విజయశాంతి పేరు క్యాబినెట్లోకి తీసుకోబోతున్నారు. బీసీ కోటాలో ఒక ఛాన్స్ దక్కబోతుంది ఆది శ్రీనివాస్తో పాటు అన్నటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సో ఇద్దరు ఇక్కడ విజయశాంతికి బీసీ కోటాలో ఆది శ్రీనివాస్కి ఛాన్స్ దక్కవచ్చని ప్రచారం. ఇక వెంకటరెడ్డి స్థానంలో రాజగోపాల్ రెడ్డి, అంటే అన్న స్థానంలో తమ్ముడిని రీప్లేస్ చేయబోతున్నారు. ఇది ఒక సమన్వయంతో జరుగుతుందా, లేకపోతే పార్టీ అధిష్టానం నిర్ణయమా, లేకపోతే ముఖ్యమంత్రి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నేతలతో ఒక ఒప్పందం కుదిరిందా అనేది ఒక ప్రచారం చూడాల్సిన అవసరం. అయితే ఇక్కడ ఉన్నటువంటి అంశం ప్రకారం చూసుకుంటే వెంకటరెడ్డి స్థానంలో రాజగోపాల్ రెడ్డి రాబోతున్నారు, మల్రెడ్డి రంగారెడ్డికి లైన్ క్లియర్. సో ఇక్కడ మల్రెడ్డి రంగారెడ్డి ముందు నుంచి కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయనకు కూడా పదవి కావాలని చెప్పడం ఇవన్నీ చాలా క్లియర్ కాబోతున్నాయి. ఆయనకి ఇచ్చినటువంటి పదవి వేరే. సో ఇక్కడ ఏదైతే రాజగోపాల్ రెడ్డికి వెంకటరెడ్డి స్థానంలో ఇవ్వబోతున్నారో సామాన్య కుటుంబ సభ్యుల్లో ఇద్దరు ఉండకుండా ఒకరి నుంచి ఇంకోళ్ళకి ఆ పోస్ట్ని బదిలీ చేస్తున్నారో లేకపోతే మంత్రిగా ఇంకోళ్ళకి ఇవ్వబోతున్నారంటే అక్కడ ఇక్కడ ఉన్నటువంటి సమాచారం ప్రకారం క్లియర్గానే కనిపిస్తుంది. సో అలా కనిపిస్తే ఒక రకంగా ఒప్పందం మీదే వెళ్ళిందా కాంగ్రెస్ పార్టీ చెప్పడం వల్ల ఆ ఒప్పందానికి ఒప్పుకున్నారు. ఇది కూడా చాలా క్లియర్గా ఆలోచించాల్సిన అంశం. ఇక్కడ పీసీసీ చీఫ్తో పాటుగా శ్రీధర్ బాబుకు హోంమంత్రి దక్కుతుందని కూడా ప్రచారం కనిపిస్తుంది. సో శ్రీధర్ బాబు ఇప్పటికే ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. సో తనదైన పనిని కొనసాగించుకుంటూ ముందుకు వెళుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అదనంగా ఆ బాధ్యతతో పాటుగా, అంటే ఐటీ శాఖతో పాటుగా అప్పగిస్తుందో లేకపోతే ఐటీ శాఖను ఏమైనా ఇంకొకరికి మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా క్లియర్ కట్గా వినిపిస్తున్నటువంటి అంశాలు. సో భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఇటువైపు డీసీసీ నియామకాలు జరిగిన తర్వాత
సర్పంచ్ ఎన్నికలకి ముందుకు వెళుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ కూడా నిన్నే ముగిసింది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందంటే మంత్రివర్గ విస్తరణలో కూడా మార్పులు చేర్పులు చేస్తుంది. ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజాప్రభుత్వంగా అనిపించుకొని గ్లోబల్ సమ్మిట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో అంటే పార్టీ పరంగా కూడా పటిష్టం చేసుకునే ప్రయత్నం చేస్తుందంటే అలాంటి విషయాలుగానే కనిపించవచ్చు. ఎందుకంటే శ్రీధర్ బాబుకు హోంమంత్రి, ఎందుకు హోంమంత్రి ఇంతవరకు ఎవరికి ఇవ్వనటువంటి సందర్భం, విద్యాశాఖ ఎవరికి ఇవ్వలేదు. సో ఈ శాఖల కేటాయింపు ఉండబోతుంది, మార్పులు చేర్పులు ఉండబోతున్నది మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. సీనియర్ మంత్రుల శాఖలో కూడా భారీ మార్పులు, ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఎవరైతే సీనియర్ మంత్రులు ఉన్నారో వారి శాఖలో కూడా మార్పులు ఉండబో